రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. తొలుత అక్కడ సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసి దొంగతనం చేశారు. కానీ పైన ఉన్న సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు మొత్తం రికార్డ్ అయ్యాయి. దాని ద్వారా 4 నిమిషాల్లో ఏటీఎంలో నుండి డబ్బులు ఎత్తుకెళ్లారని తెలుస్తుంది. ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు. కాగా స్పాట్కు చేరుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. తొలుత అక్కడి సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేసి దొంగతనం చేశారు. కానీ పైన ఉన్న సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు మొత్తం రికార్డ్ అయ్యాయి. దాని ద్వారా 4 నిమిషాల్లో ఏటీఎంలో నుండి డబ్బులు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. ఈ ఏటీఎంలో సుమారు 30 లక్షల రూపాయలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు. కాగా స్పాట్కు చేరుకున్న పోలీసులు దొంగల కోసం వేట ప్రారంభించారు. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిర్యాల గ్రామ పరిధిలో ఎస్బీఐ బ్యాంక్ ఆనుకునే ఈ ఏటీఎం ని ఏర్పాటు చేయడం జరిగింది. అర్ధరాత్రి 1:30 ప్రాంతాల్లో ఒక 4 గుర్తు తెలియని దుండగులు ఒక వైట్ కలర్ స్విఫ్ట్ కార్ వాహనంలో అక్కడికి వచ్చి అటు ఇటుగా చూసి ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వకుండా ఎలా వీటిని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఒక ప్లానింగ్ తో వారు ముందస్తుగానే తెచ్చుకున్నటువంటి ఒక స్ప్రేని బయట ఎంట్రీ సీసీ కెమెరా, లోపలికి వచ్చిన తర్వాత మెషిన్ ఆపరేట్ చేస్తున్నటువంటి సీసీ కెమెరా, ఈ 2 సీసీ కెమెరాలకు కూడా దుండగులు స్ప్రే వాటిపైన స్ప్రే చేసి ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవ్వకుండా చాలా ఈజీగా దొంగతనం చేసేటువంటి ప్లానింగ్ ప్రకారంగా ఈ దొంగలంతా కూడా ఏటీఎం లోపలికి చేరుకొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి మెషిన్ కట్టర్స్, బయట ఉపయోగించేటువంటి వెల్డింగ్ కట్టర్స్ లాగా వాళ్ళు ముందస్తు ప్లాన్ తెచ్చుకొని ఆ పైప్స్ ప్రకారంగా కింది భాగం ఏటీఎం లో ఉన్నటువంటి ఆ క్యారీ చేసేటువంటి ఆ మెషిన్ ని వీళ్ళు ఆ కట్టర్స్ తో విరగొట్టి ఆ డోర్ తీసి అమాధానం దాంట్లో ఉన్నటువంటి క్యాష్ ఎక్విప్మెంట్ అంతా కూడా బ్యాగ్ లో నింపుకొని అక్కడి నుంచి కూడా పారిపోయారు. ఏటీఎం లోపల ఇటువైపుగా ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఈ దుండగులు ప్రవేశించి ఎంతసేపటి మేరకు ఈ తొలగింపు చర్యలు కొనసాగించారనేది కూడా ప్రతిదీ దాంట్లో రికార్డ్ అయ్యింది. దుండగులు చాలా తెలివిగా క్యాప్ ధరించి, మొహానికి మాస్క్ ధరించి, ఎక్కడ కూడా ఆనవాళ్లు దొరకకుండా, తమ ఫేస్ ఐడెంటిటీ రివీల్ అవ్వకుండా, ఎన్ని విచారణ చేపట్టినా, ఎన్ని క్లూస్ సేకరించినా తమ మొహాలు గుర్తుపట్టకుండా చాలా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా ఈ ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. దాంట్లో 30 లక్షలకు పైగా నగదు ఉండొచ్చు అంటూ కూడా ఏటీఎం బ్యాంక్ మేనేజర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా పోలీసులకు ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. పోలీసులకు సమాచారం అందినటువంటి వెంటనే ఎస్బీఐ ఏటీఎం పరిసరాలకి చేరుకొని అటువైపుగా ఇటువైపుగా ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించి ఆ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎవరైనా వ్యక్తులు ప్రత్యక్షంగా అతను చూసారా, ఏ టైంకి ఈ దోపిడీ జరిగింది, ఎంతమంది వచ్చి ఉంటారనే దానిపై కూడా సీసీ కెమెరాలన్నింటిని కూడా రికార్డ్స్ బయటికి తీసి వాటన్నిటిని కూడా పరిశీలించారు. చాలా ప్రొఫెషనల్ దొంగల్లా కనబడతా ఉన్నారు. రాచకొండ పరిధిలో గతంలో ఎక్కడైనా ఏటీఎం చోరీలలో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులేనా అనే దానిపై కూడా ఆ ట్రాక్ రికార్డ్ అంతా బయటకు తీస్తా ఉన్నారు. ఫింగర్ ప్రింట్స్ తో పాటు సీసీటీవీ కెమెరాలు ఇప్పుడు ఆ చోరీ జరిగి పారిపోయినటువంటి తీరు, ఆ టవర్ లొకేషన్స్ అన్నిటిని కూడా ట్రేస్ అవుట్ చేసి త్వరలో రాచకొండ పోలీసులు ఈ దోపిడీ దొంగలని పట్టుకునేటువంటి టీమ్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇప్పటికే వీళ్ళు వెతుకులాట కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ చోరీ చేసి 30 లక్షలు కారులో వేసుకుని ఎటువైపుగా వెళ్లారో, ఆ తర్వాత కారును ఎక్కడ వదిలి వీళ్ళు ఇతర రాష్ట్రానికి చేరుకొని ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులు అంచనా వేసి అన్ని వైపుల నుంచి కేసు విచారణ జరుపుతా ఉన్నారు. అంతర్రాష్ట్ర ముఠాల పని అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ప్రొఫెషనల్ గా మొహం కనిపించకుండా ఆ ఏటీఎం మెషిన్ ని కట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ తీసుకుని రావడము, వాళ్ళు ఈ ఏటీఎం లో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయితే మాత్రం 100% దొరికిపోతామన్న ఒక ఆలోచనతోటి లోపలికి వచ్చి అన్ని పకడ్బందీ చర్యలు తీసుకొని చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏ ఒక్క ఫింగర్ ప్రింట్ దొరకకుండా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని 30 లక్షల నగదుని ఏటీఎం ని కట్ చేసి తీసుకెళ్లారనే దానిపై మాత్రం పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. శివారు ప్రాంతం
అచకొండ కమిషనరేట్ పరిధి ఒక్కసారిగా అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో దొంగలు తెగబడి ఏటీఎం ని దోచుకెళ్లారనే ఒక వార్త మాత్రం తీవ్ర సంచలనంగా రేపుతా ఉంది. ఇప్పుడు ఆదిపట్ల పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్ అంటే ఏ గ్యాంగ్ కు సంబంధించిన ముఠాగా పోలీసులు చెప్తున్నారు? రాచకొండ పరిధిలో ఇంతకుముందు జరిగినటువంటి అఫెన్స్ ఎవరైనా నిందితులు ఇంకా ఇదే కమిషనరేట్ పరిధిలో సంచరిస్తా ఉన్నారా, వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. కొత్తగా ఇలాంటి ప్రొఫెషన్ ని ఎంచుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. చాలా ఏళ్ల తరబడి ఆ ప్రొఫెషన్ పైనే ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రకంగా ప్లానింగ్ ప్రకారంగా కట్టలు తెచ్చి స్ప్రే చేసి చేతులకు గ్లౌజెస్ వేసుకొని ఆనవాళ్లు దొరకకుండా చేస్తా ఉన్నారు. అంటే గతంలో ఎక్కడైనా చోరీ కేసులో నిందితులు అయ్యి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ జోబు దొంగలు, దోపిడీ దొంగలు, ఏటీఎం దొంగలు వీరంతా కూడా ప్రొఫెషనల్ గా ఈ బీహార్, ఛత్తీస్గఢ్ బ్యాచ్ గతంలో కూడా ఈ ఏటీఎంలలో డబ్బులు చోరీ చేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ట్రావెల్స్ ఏజెంట్స్ తో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కాల్పులు జరిపి పారిపోయినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆదిపట్ల ఎస్బీఐ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఈ దొంగతనం ఘటనలలో కూడా అంతర్రాష్ట్ర ముఠాలు అయ్యి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. వాళ్ళు వేషధారణ, వాళ్ళు వచ్చినటువంటి కార్ రిజిస్ట్రేషన్, ఇవి సాధారణంగా పార్కింగ్ లో పెట్టినటువంటి వాహనాలని దొంగిలించి ఆ వాహనాల ద్వారా వీళ్ళు సంచరిస్తూ ఈ ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతూ పారిపోతున్నటువంటి ముఠాలు ఉన్నాయి. ఈ ఒక్క ఏటీఎం లోనే ఈ దొంగతనానికి పాల్పడ్డారా లేదా ఇంకా ఎక్కడైనా దొంగతనాలకి పాల్పడి పెద్ద మొత్తంలో తెలంగాణ నుంచి అమౌంట్ అంతా కూడా ఇతర రాష్ట్రానికి తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ సాగిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.